నమస్తే, వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. గురువుగారు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి సప్రమాణ జ్యోతిష్సారము గ్రంథం ఆధారంగా మనం భావకారకత్వాలను తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో నవమ స్థానము పితృభావం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ నవమ స్థానము పిత్రార్జితాన్ని సూచిస్తుంది. అంటే నవమంలో శుభగ్రహం ఉన్నట్లయితే ఎంతో కొంత పిత్రార్జితం అయితే దక్కుతుంది. అలానే ఆ గ్రహం ఉన్న బలాన్ని బట్టి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అన్నది ఆ గ్రహాన్ని బట్టి ఏ గ్రహం ఉంటుందో ఆ కారకత్వాలతో పిత్రార్జితం అన్నది ఉంటుంది. అలానే ఆ గ్రహ బలాన్ని బట్టి ఎంత ఉండొచ్చు అన్నది మనం చూసుకోవచ్చు. అలానే దానము, ధర్మము, తీర్థ సేవనము చిత్తశుద్ధితో చేయును. అంటే వీళ్ళు నిజంగా దేవుణ్ణి నమ్ముతారు. అంటే దైవ బలం అన్నది ఉంటుంది. అంటే వీళ్ళకి దైవ భక్తి కూడా ఉంటుంది. నవమ స్థానం బాగున్న వాళ్ళకి దైవారాధన చేయాలి, దేవుడి మీద భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే దైవ భక్తి, గురు భక్తి, ధ్యాన యోగము కూడా లభ్యపడును. అంటే ఏదైనా ధ్యానం చేసుకోవాలి, దేవతను ప్రసన్నం చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి. అలానే భాగ్యము నిల్వ చేయును. ఇది నిల్వ ధన స్థానము. ఓకేనా. సో ధనాన్ని కానివ్వండి, బంగారాన్ని కానివ్వండి వీళ్ళు నిల్వ చేయగలరు. నిల్వ ధనం అన్నది ఎక్కువగా ఉంటుంది ఈ నవమ స్థానంలో శుభగ్రహం ఉన్నట్లయితే. అలానే భాగ్యము నిల్వ చేయును. ఇది భాగ్యస్థానం కాబట్టి ఇక్కడ ఒక శుభగ్రహం ఉన్నట్లయితే ధనాన్ని నిల్వ చేయగలిగే శక్తి ఉంటుంది. అంటే నిల్వ ధనం అన్నది ఎప్పుడూ ఉంటుంది. అలానే మంచి మార్గము, అంటే మంచి పాత్ని చూస్ చేసుకుంటారు. అలానే మంచి మంచి కథలు వినడం కానివ్వండి, అంటే దేవుడి కథలు, స్టోరీస్, పురాణాలు వినడం కానివ్వండి, అలానే సజ్జన సహవాసము, ఓకేనా, ఒక మంచి పండితులతో కానివ్వండి, గురువులతో వీరు సహవాసం చేయడము, వాళ్ళ నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవడము, అలానే భక్తుల మిత్రత్వము, శుభకార్యాలు చేయడం, శుభకార్యాలలో పాల్గొనడం, దాంతో పాటు సకల ఐశ్వర్యాలు సమకూరును. ఎందుకంటే నవమ స్థానం అనేది నవమాధిపతి మనకి ధనానికి కారకుడు కాబట్టి నవమ స్థానము బాగున్నట్లయితే సకల ఐశ్వర్యాలు సమకూరుతాయి. దానితో పాటు వైదికము, సదాచారము, నియమములు, వ్రతములు, నిష్ఠ, యజ్ఞ యాగాది క్రతువులు, అంటే వీళ్ళు నిష్ఠగా ఒక దేవుడికి ఏదైనా యాగం చేయాలనుకున్నా నిష్ఠగా చేస్తారు. ఆ వ్రతాలు కానివ్వండి, ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సో ఎక్కడ కూడా లోటు చేయకుండా 100% వీళ్ళు అది చేయగలరు. అల్టిమేట్ గా పుణ్యాన్ని ఎక్కువ వీరు సంపాదించుకుంటారు. ఆల్రెడీ పూర్వ పుణ్య స్థానము నవమ స్థానము, ఎంతో కొంత పూర్వ పుణ్యం ఉంటేనే ఇక్కడ ఒక శుభగ్రహం ఉంటుంది. ఆ పుణ్యాన్నే చేయిస్తుంది. ఇంకొంచెం పుణ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే వివాహాలలో పాల్గొనడం కానివ్వండి, వివాహాలు వైభవంగా చేయించడం కానివ్వండి, దానివల్ల గౌరవం, పుణ్యం పొందుతుంటారు. అలానే ధర్మాదాయము, ధర్మ కార్యములు చేయును. అంటే 9th హౌస్ అన్నది ధర్మాదాయము, 3rd హౌస్ అన్నది నీచధనము. ఈ డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. 9th హౌస్ అంటే సో ధర్మానికి మంచి పనులు చేయడం వల్ల వచ్చే ధనము, 3rd హౌస్ అంటే నీచధనం, నీచ వృత్తులతో సంపాదించడం. ధర్మకర్తత్వము, ధర్మంతో జీవితం సాగడం, అలానే సుకృతము ఫలించును. అంటే ధర్మకర్తత్వం అంటే ఏదైనా గుడికి పెద్ద ధర్మకర్తగా కానివ్వండి, ఇంకేదన్నా మంచి కార్యాలలో వీళ్ళు హెడ్గా ఉండడం కానివ్వండి, అలానే ధర్మ మార్గంలో సో ధర్మం తెలుసుకొని వీళ్ళ నడవడిక అన్నది ధర్మ మార్గంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే సుకృతము ఫలించును. అంటే ఏదైతే పూర్వజన్మ పుణ్యం ఉందో అది సుఖాన్ని ఇస్తుంది. అదే పాపగ్రహం ఉందనుకోండి, ఇప్పుడు వరకు చెప్పుకున్న అన్నిటికీ రివర్స్ లో ఉంటుంది, వ్యతిరేక ఫలితం అని ఇస్తుంది. ఒకవేళ ఏ గ్రహం లేకున్నట్లయితే నిర్జీవ ప్రతిమ వలె ఆ భావం ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ధనానికి, బంగారానికి గురువు అధిపతి కాబట్టి ఆ గురువే నవమ స్థానంలో శుభుడై ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువగా ధనాన్ని, బంగారాన్ని నిల్వ చేస్తారు. ఎందుకంటే ఇది నిల్వ ధన స్థానం కాబట్టి. అదే గురువు వారి లగ్నానికి పాపిగా ఉండి నవమ స్థానంలో ఉన్నట్లయితే ఒక గింజ బంగారం కూడా వాళ్ళు నిల్వ చేయలేరు. అలానే ఒక 10 రూపాయలు కూడా దాచిపెట్టలేరు, ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో ఇదండి పితృభావము నవమ స్థానం గురించి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.